తెలంగాణ ప్రజలు చిన్న పోరని కాంచెలే 60 ఏళ్ళ ముసలమ్మ దాకా చూస్తూ ఉంది. 60 ఏళ్ళ ముసలమ్మని అడిగితే దొంగలు బిడ్డ వాళ్ళు దొంగలు మంచోళ్ళు అనుకుని ఓటేసినామని అంటున్నాం. ఏం సమాధానం చెప్తారు అట్లాంటి వాళ్ళకి? మీరు ఏం సమాధానం చెప్తారు? మీరు ఇస్తాన్న పింఛను ఇవ్వకపోతురి, ఆడబిడ్డలకు 2500 అంటారు, అవి ఇవ్వకపోతురి. ఏంది స్కూటీలు ఎటు పోయినాయి? లెక్క పెట్టుకుంటూ పోతే అసలు ఇవాళ పొద్దు గడుస్తుంది. దయచేసి గీ బంద్ చేసుకోండి. గీ బంద్ చేసుకొని పార్టీని చక్కబెట్టుకునే కార్యక్రమాలు, ప్రజలకు న్యాయం చేసే కార్యక్రమాలు, ప్రజలకు లబ్ధి చేసే కార్యక్రమాలకు మీరు తెర చేస్తే బాగుంటుంది. ఇక గిట్లా ఎన్ని రోజులకి చిల్లర రాజకీయాలు చేసుకుంటూ పోతారు. ఇక బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం తెలంగాణ ప్రజలకు ఉన్నది. తెలంగాణ ప్రజలకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఖచ్చితంగా. ఎట్లా బుద్ధి చెప్తారు ఏంది అని అన్నదైతే చూడాలి రానున్న రోజుల్లో. సో ఈ విషయం ఏంది అని అంటే, మొత్తం కూడా రేవంత్ రెడ్డి అన్నదమ్ములు తిరుపతి రెడ్డి కొండలరెడ్డికి గన్మెన్లు ఎందుకు అని, గన్మెన్లు ఎందుకు ఉన్నారు అసలు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసం ఏం చేశారని వాళ్ళకి గన్మెన్లు ఇచ్చారని కొండా సుష్మిత పటేల్ అడుగుతూ ఉంది. దీనికి సమాధానం ఎవరు చెప్తారు? డబ్బులు ఇవ్వాలని డక్కన్ సిమెంట్స్ కంపెనీ వారి పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టి బెదిరించినటువంటి కొండా సురేఖ, ఓఎస్డి సుమంత్. రేవంత్ రెడ్డి సన్నిహితుడు రోహిన్ రెడ్డి ఆఫీసులో డబ్బుల కోసం గన్ పెట్టి బెదిరింపులు. గన్ ఎక్కడిది వచ్చింది? గన్ ఏం వచ్చింది? రోహిన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చింది గన్ను? మీ ఆఫీసులో చేసినట్టుగా ఈ సుమంత్ అనేటైనా ఎక్కడి నుంచి వచ్చింది? ఏంది గన్ కల్చర్ పెరుగుతుందా? ఇక తెలంగాణలో గన్ కల్చర్ తీసుకొద్దామని ఆలోచనలో ఉన్నారా? ఏంది ఏం సంగతి చెప్పండి జరా. తలా ఒకటి 2 రోడ్లు ఇయ్యుర్రి, తలా మనిషికి 2 రోడ్లు ఏమంటున్నా సీన్ ఏమంటున్నా? 2 రోడ్లు ఇచ్చేసేయండి. అవసరమంటే 3 ఇయ్యుర్రి, 4 ఇయ్యుర్రి. మనిషికొక్కరికి గన్ను చేతిలో పెట్టుర్రి. అవసరం అంటే చిన్న చిన్న బాంబులు ఏమైనా ఉంటే కూడా తయారు చేసి ఇయ్యుర్రి. ఇక భ్రష్టు పట్టిర్రి, హైదరాబాద్ను తెలంగాణ మొత్తం ఆగం చేయరి. ఇందుకోసం అనండి మీకు అధికారం అప్పచెప్పింది. కొండా సురేఖను మంత్రి పదవి నుండి తొలగించనున్న రేవంత్ రెడ్డి తొలగిస్తాడు. అందుకోసమే కదా ఈ ప్లాన్ అంతా కూడా. ఇప్పుడు ఎవరండి మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులను కార్నర్ చేసిర్రు అనంటే ఇదే కదా రీజన్. ఇంతే కదా, తొలగించడం కోసమే కదా. ఇప్పుడు ఆమెను తొలగియాలా, కొండా మురళిని అరెస్ట్ చేయాలా, వీటి కోసమే ఇదంతా చుట్టూ డ్రామా. చూడురీగా ఇదంతా డ్రామా కూడా ఎందుకోసం అని అంటే, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఉన్నటువంటి ఈ ఓట్చోరి విషయాలన్నీ ఊడున్నాయి కదా, కావాలని చెప్పేసి ఇదంతా డ్రామా తీసుకొచ్చింది మళ్ళీ.